ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పండి. రెండు చేతులు జోడిస్తూ స్వామి వారి పాదాలను శరణు కోరుతూ సంకల్పం చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విగనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరును, మీ పిల్లల పేర్లను, మీ కుటుంబ సభ్యుల పేర్లను సహా కుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి వినియోగించవలసినది. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ భూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. భక్తిపూర్వకంగా వీక్షిస్తున్నాం. అందమైనటువంటి చక్కనైనటువంటి ఈ భోగి పర్వదినం నాడు భక్త మహాసంకల్పాలతో అదేవిధంగా ఇరుదేవేరులు
దివ్యమైనటువంటి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారి యొక్క భక్త సంకల్పాన్ని, స్వామి యొక్క సంకల్పాన్ని అన్నీ కూడా చక్కగా ఈ భోగి పర్వదినం నాడు దివ్యమైనటువంటి లోకాలనే వెలిగించినటువంటి పరమాత్మ జ్ఞానాగ్ని చేత సమస్త కర్మలను దహించుకొనుము అని చెబుతూ ఉన్నటువంటి పరమాత్మ ఈ అందమైనటువంటి భోగి పర్వదినం నాడు చక్కనైనటువంటి ఈ బుధవారం నాడు ఈ యొక్క ఏడాది మొత్తము కూడా పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని, పరమాత్ముని యొక్క దివ్య ఆశీస్సులు అందరి పట్ల సమానంగా ఉండాలని, సుభిక్షంగా పాడి పంటలు చక్కగా ప్రకృతి సంబంధితమైనటువంటి పర్వదినం కాబట్టి ఈ దివ్యమైనటువంటి భోగినాడు స్వామివారు ఎంతో అద్భుతంగా భోగమూర్తిగా, భోగ శ్రీనివాసమూర్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చక్కగా విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసేటటువంటి విధానాన్ని కూడా మనం గమనిద్దాం. చక్కగా ఈ దివ్యమైనటువంటి సందర్భంలో వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా పరమాత్మ వెంకటేశ్వర స్వామి కంటే గొప్ప దైవం ఈ సృష్టిలో ఇక లేడు రాడు అన్నట్లుగా మన యొక్క ఈ భావనను మనం చేసి అత్యద్భుతమైనటువంటి సత్య నిరూపణకు పరాకాష్ఠగా ఉండేటటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర ప్రభువు అని మనం నిరూపితం చేసుకొని మన హృదయాలన్నిటినీ కూడా పావనం చేసుకుంటూ హృదయ వేదికనే పరమాత్మ వేదికగా మనం భావన చేసి మనం భక్తి విశ్వాసాలతో పరిపూర్ణమైనటువంటి దశతో ఈ భోగి పర్వదినం నాడు స్వామివారి పట్ల మనలో ఉన్నటువంటి జ్ఞానాగ్ని ఆ విధంగా వెలుగుగాక. ఓం నమో వెంకటేశాయ. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు నిరుపమగుణసింధురు నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చ్య సక్త భక్తౌ గరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిన్ వితన్వన్ శుక్లాం వరదరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాజేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంగృకం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్దజోర్భూతి ధ్రువాణీ ధ్రుమతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే ఉదస్యామూర్తయస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయం యా. ఓం భూః అద్యమయా పూర్వోక్త ఏవం గ్రమజేతనవిట్టాయామస్యాం స్పతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహోత్సకర్మాంగం శుద్ధిపుణ్యాః వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పురుషమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే తతః కలశారాధనం కరిష్యే. దారాతప్తసుతమానశేషు దారాతప్తసుతమానశేషో సరత్సరిత్సు పరిపూరితేషు అభోమకుండం ప్రతిమాదిగిష్యే కృణోమి దత్తాకుం సుచరకుం సుధర్మ ఇదమాపశ్వా శుభతమాజ్యాంతాజ్యాంతతమాశుభ శుభతమాః పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్య మేద్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణయే సహస్రం జగ్నిజాః పాశా విదదాః పురుత్రాః తేభ్యో న ఇంద్రస్య వితోద విష్ణుర్ విశ్వే దేవా ముంచింత మరుతస్వస్య. ఓం భో వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరమావాహయామి జాదస్పతిమావాహయామి. వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఓమాగ్నేజోజస్మాత్ వదామహే త్వా విశ్వే దదాత్వన్మహితో నచంబో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామతీషో యుబుధానామనాదిః యామే సస్తాందనితాన్ దదాతు. ఓం భూ విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానవాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రవదేమావాహయామి వామే దయామావాహయామి. విశ్వక్షేణాయ నమః ఇదమాసన. విశ్వక్షేణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. విశ్వక్షేణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్షేణాయ నమః
सर्वोपचारान् समर्पयामि। सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु। भवद्भिरनुज्ञः सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तिः प्रोक्षितमस्तु। अस्तु प्रजापति प्रियतां प्रजापतिः श्याम्यन्तु गौराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वा ईतयः शुभानि वर्धन्तां शुभानि श्याम्यन्तु गौराणि श्याम्यन्तु पापानि श्याम्यन्त्वा एतयः शुभानि वर्धन्तां शुभानि। ओं मतो देवावन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदेपदम् समो नमस्य मागुंसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाद्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पसे इन्द्रस्य युद्धस्य तद्विष्णोः परमं पदकं सदा पश्यन्तु चोरयः दिवे वचक्षुराततं तद्विप्रासो विपण्यवो जागृवाकुं सस्कमिन्ददे विष्णोर्यत्परमं पदं भद्रं करणे विष्णुयामदेवा भद्रं वस्के वाक्यपर्यदत्राः स्त्रीरङ्गे सुष्ठुभागं तस्तनोभिर्विषेमधैर्यं यदाजुः शतमिन्न शरद अन्त्यदेवायत्राणस्य क्राजरसन्तनूरा पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानि विशदा युद्गन्तो अतिथिर्झोरतिरन्तरिक्षं अतिथिर्माता स पिता स पुत्रः युष्मे देवादितिः पञ्चजन अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वेदोपव्युषं यदा वै सूर्य उदेति अदनक्षत्रन्यैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत् कार्ये स्यात् पुण्याः एव कुरुते। प्राणानां स्यां सुपतितो शृणुवादस्वामिनः वैवाहिकोत्सकर्मागं पुण्याः स्वस्ति भवन्तो प्रभवन्तो क्रमणे स्वस्ति वृद्धिं भवन्तो प्रभवन्तो कर्मरुज्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः यावो जट्टामजोपवस्थानवोर्जेददादर महेरनाजचक्षुष योपस्य वदमोरधस्तस्य पादयते अनः उषदेरव मातरः तस्मा अरङ्गमामभोजस्यक्षजा यजन्वद आपो जनयदाचनः दिविश्रयस्वान्तरिक्षे तस्मात् पृथिव्या सम्भव ब्रह्मवच्चसमच ब्रह्मवच्चसा यत्वा पवमानस्सु वर्जनः पवित्रेण विदर्शने यः पोदासु पुनातुमा पुनन्तुमादेव जनाः पुनन्तमनवोदिया पुनन्त विश्व आयुवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदेद्यते अग्ने कृत्वा कृतो कुम्भृणो यत्ते पवित्रमुच्चहे अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यान् देवसविदः पवित्रेण तवेन च यः पावमाणे रद्येति ऋषभिः संवृतकं रसो तस्मै सरस्वते गृहे क्षीरकं सर्पिर्मदोदकं पावमाणे स्वस्तजनेः सुदघायुर्दश्च्युतः ऋषभिः संवृतोरजः ब्राह्मणे स्मृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन दहत्रधारेण पावमान्यः पुनन्तुमा प्राजापत्यं पवित्र तदोद्यामकं विरण्मय तेन ब्रह्मविदो वयं बोधं ब्रह्ममुनेमहे इन्द्रसुनेते सह मा पुनातु सोमस्वस्यावरुणस्समेत्य यमो राजा ब्रह्मणापि पुनातु मां जातवेदा मूर्तिगिन्त्या पुनातु तत्संयो रावृणेमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु वेषं सन्नो अस्तु द्विपदे शुञ्चतुष्पदे ओम शांति शांति शांतिः। प्राच्यान्ति च देवार्त्वजो मार्जयन्तां दक्षिणाजान्ति समासाः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति च गृहाः पशवो मार्जयन्तां उदीच्यान्ति श्यामवोषधजो वनस्पतजो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति च यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रजजानि हस्मान् स्वावेशो हनमेवोपमानः यत्ते न्यूनं प्रतिदन्नो चतुष्व सन्नयेद्युपदे चतुष्पदे अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सकाशुषे वजेति नः। वरुणाय नमः विश्वक्षेनाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि। वरुणाय नमः विश्वक्षेनाय नमः यदा सुकृतास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च।
పరమగమ్యమై వేద్య అని పరమాత్మను కీర్తిస్తూ ఉంటాం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మృతమశ్నుతే. ఏది బ్రహ్మస్వరూపమయ్యున్నదో, దేని జ్ఞానము చేత మనుజుడు అమృతత్వమును పొందునో అట్టి దానిని ప్రవచించబోతున్నాను అని భగవానుడు క్షేత్రజ్ఞ విభాగయోగంలో తెలియజేసి ఉన్నాడు. ఆత్మ సర్వమును తెలుసుకొనుచున్నది, తనను తెలియని వారెవరూ లేరు. అన్యదేవత ద్విదిత తదో అవిధాతాదితది. తెలియబడిన దానికన్నను తెలియబడని దానికన్నను ఆత్మ విలక్షణమై ఉన్నది. ఎంత విచిత్రమైనదో కదా. కాబట్టి అట్టి ఆత్మను నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దఖతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోచైతి మారుత అంటూ ఉన్నారు. అట్లాంటి ఆత్మను కత్తులు నరకలేవు, అగ్ని దహించలేదు, నీరు తడుపజాలదు. తర్వాత దాని ఉనికిని తెలుసుకున్నవాడే తన స్వరూపంగా తాను గుర్తించడం సాధ్యమవుతుందన్నమాట. అది ఇక్కడ చెబుతున్నాడు. అందుకనే అవిధాత దధి. ఇచ్చట మరి యొక్క భావం ఎలా ఉంటుందో ఆలోచిస్తే, అవ్యక్త స్వరూపుడైనటువంటి భగవానుని దివ్య చైతన్యమును అందుకొని అనుభవించి ఆనందించలేని పరిమిత మనుగడను పాటించు భక్తులను ఉద్ధరించుటకై దశావతారాదుల ద్వారా వ్యక్తమై వారు సులభముగా గ్రహించుటకు అనువుగాయుండి వారికి తెలియబడిన వాడై వేద్యుడని పిలువబడుతూ ఉన్నాడు పరమాత్మ. అట్టి పరమాత్మ నేడు కళ్యాణోత్సవంలో దివ్యమైనటువంటి కైంకర్యాలతో మెరిసిపోతూ ఈ భోగి పర్వదినం నాడు చక్కగా ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ధర్మాలన్నిటినీ పాటిస్తూ ఉన్నటువంటి వైనాన్ని, పాడి పంట మన ఇంటికి వచ్చినటువంటి శుభ గడియల్లో ప్రకృతి సంబంధిత ఈ పండుగను పరమ విశేషంగా జరుపుకునేటటువంటి సందర్భంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని మనం జోడించుకొని పరిశీలనాత్మకంగా మనం గమనిస్తే, అదిగో పంచమృత్తిక పాలికలు, అందులో నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసీ దళాలను సభక్తిపూర్వకంగా, సమంత్రపూర్వకంగా, సంప్రోక్షణ పద్ధతి రీతిలో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని ఈ వైఖానస ఆగమోక్త రీతిగా నిర్వహించబడడం చాలా గొప్ప విశేషం కదా. కాబట్టి పరమాత్మ ఏ ఏ రూపాల్లో ఉంటాడు అంటే ఏ ఏ రూపాల్లో లేడు అనే ప్రశ్నను మనం అక్కడే వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి పరమాత్మ అనేక రూపాలలో ఉన్నప్పటికీ, అనేక రూపాలను ధరించినప్పటికీ, అనేక అవస్థలను పొందినప్పటికీ పరమాత్మ ఉన్నటువంటి తీరు మాత్రం ఒక్కటిగానే ఉంటుంది. అనేక రూపాలుగా గోచరించేటటువంటి ఒక్క పరమాత్మ అని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అలాంటి దివ్య తత్వాలన్నిటినీ కూడా ఎక్కడి నుంచి స్వీకరించారు అంటే శాస్త్రము అనేటటువంటి విధానం ద్వారా గ్రహించాము. శాస్త్రాన్ని మనం అన్వయించుకుంటూ శాస్త్రాధారితమైనటువంటి కర్మలన్నీ నిర్వహిస్తూ ఉంటే, శాస్త్ర విషయమును ఎవరు అనుసరించక ఇచ్ఛామార్గమును ప్రవర్తించుతున్నాడో వాడు సుఖసిద్ధిని అందజాలడు, పరమపదమును పొందజాలడు అని గీతాచార్యుడు చెబుతూ ఉన్నాడు. మరి శాస్త్రం అంటే ఇక్కడ వేదంలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా మనం ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని మనం పాటించాలి. ఓం నమో వెంకటేశాయ. కాబట్టి మనలో ఉన్నటువంటి చైతన్యాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతూ ఉన్నాయంటే ఒక్క మూల కేంద్రం నుంచి ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఆ మూల కేంద్ర వస్తువును మనం పట్టుకొని ఆస్వాదనాపూర్వకంగా, సభక్తిపూర్వకంగా మనం వీక్షించాము అంటే ఆ దివ్య తత్వాలన్నీ కూడా మనలో కూడా ప్రజ్వలిల్లబడతాయి. ఓం నమో వెంకటేశాయ. నాగరాజమావాహయామి, సాత్యరుషమావాహయామి, అనంతమావాహయామి, శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమన్యం సమర్పయామి, శేషాయ నమః, పుణ్యపుష్పైః పూజయామి, శేషాయ నమః, గులోపహార నివేదయామి, తాంబూలం సమర్పయామి, శేషాయ నమః, సర్వోపచారాన్ సమర్పయామి, సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమీతామశ్వినాభగ స్వస్తి దేవ్యతీత నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ద్యావా పృథివేషు చేతునా స్వస్తజే వాజురుపప్రభామహే సోమం స్వస్తి భువనస్తయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయ ఆదిత్యాసో ఉపమంత్రః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసూరగ్ని స్వస్తజే దేవావద్భ్రువ స్వస్తజే స్వస్తి నో రుద్రపార్దుం వసః స్వస్తి మిత్రావృణా స్వస్తి భద్రే రేవతే స్వస్తి నైంద్రశ్చాగ్నిస్వ స్వస్తి నో ఉదతే కృతే స్వస్తి పంతామనుచరే మసూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహి స్వస్తైనంత్రాక్తమరట్టనేమిర్మహద్బోధం వాగసన్ దేవతానాం ధ్రువంతే రాజావృణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం దయేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభగుం శుభం. పదం అనుత్తమం
ముముక్షువులు కోరు ఉత్తమ స్థితి తానై భగవానుడు పదమనుత్తమమని కూడా తెలియబడుచూ ఉన్నాడు. జీవుల చేత పొందబడినది కనుక పదమనబడెను. పదము అంటే ఇక్కడ అన్నమాచార్యుల వారు పద సంకీర్తనాచార్యుడు అయ్యాడు కదా. పదము అంటే ఇక్కడ పాట అని అర్థం, సంకీర్తన అని అర్థం. కాబట్టి బ్రహ్మము కంటే ఉత్కృష్టమైనది లేనందున అది ఉత్తమమైనటువంటి పదంగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి పరమపద సోపానము అంటూ ఉంటారు కదా. ఆ పరమపద సోపాన్ని పట్టుకోవాలంటే పదాన్ని ఆశ్రయించాలి. ఆ పదమే అమృత స్పర్శతో కూడినటువంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామము, అది ఏ పదము. కాబట్టి కలియుగంలో చక్కనైనటువంటి స్వామివారి యొక్క దివ్య చరణాల నుంచి మనకు అనుగ్రహం రావాలి అంటే, ఆ దయ మనకు అబ్బాలి అంటే, ఆ కరుణ మనం పొందదగాలి అంటే, అప్పుడు మనకు కావాల్సినటువంటిది పరమ దివ్యమైనటువంటి ఔషధం, వాహకం, వాహనం ఏంటి అంటే దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క నామమే. కనుక పదమనుత్తమం అనగా ఉత్కృష్టమైనటువంటి ఆత్మస్థితి అని భావము. ఇది విశేషణముతో కూడినటువంటి ఏకనామము. ఉత్కృష్టమైనందున అందరినీ ప్రేమించబడువాడై భగవానుడు లోకబంధువాయను. ఈ విషయమును లోకబంధువు అనేటటువంటి నామంతో కూడా కీర్తిస్తూ ఉన్నారు. లోకమునకు బంధువై భగవానుడు లోకబంధువు అని స్తుతించబడుతూ ఉన్నాడు కదా. సర్వులకు ఆధారమైనటువంటి వాడు కావున లోకబంధువయ్యను పరమాత్మ. వేద శాస్త్రములను అనుగ్రహించుట చేతను తాను లోకబంధువాయను. లోకబంధువైనటువంటి భగవానుడే లోకనాథుడయ్యున్నాడు. ఈ విషయమును లోకనాథ అనేటటువంటి నామంతో కూడా కీర్తిస్తున్నటువంటి విధానాన్ని మనం గమనించాలి. లోకములకు ప్రభువై లోకనాథ అని కీర్తించబడెను. ప్రాణికోటిచే అర్థించబడువాడై లోకనాథ అని పిలువబడుతూ లోకనాథుడగుట చేత భగవానుడు లోకబంధువాయను. లోకములను నియమించువాడని కూడా ఇందులో అర్థమున్నది, శాసించువాడని కూడా అర్థమున్నది. ఉత్తమ స్థానమైనటువంటి వాడును లోకబంధువు, లోకనాథుడైనటువంటి భగవానుని ధ్యానించి ధరించవలను అని చెబుతూ ఉన్నారు. కాబట్టి మౌనా ధ్యానాచ్చ యోగాచ్చ విద్ధి భారత మాధవం. మౌన ధ్యాన యోగాదుల వలన గ్రహించుటకు శక్యమైనటువంటి వాడు మాధవుడని మహాభారత నిర్వచనము. అదీనుగాక మధువంశమున జన్మించుట చేతను శ్రీకృష్ణుడు మాధవుడాయను. ధ్యానించి భక్తి చేసిన సజ్జనులను భగవానుడు వాత్సల్యముతో చూచును. ఈ విషయమును భక్తవత్సల అని కీర్తిస్తూ ఉన్నాం. హరిహరి హతాదరతయా సాగతా కుపితేవ కిం కరిష్యతి కిం వదిష్యతి సాచిరం విరహేన కిం ధనేన జనేనం కిం మమ జీవితేన గృహేణ. అయ్యయ్యో, రాధనాపై కినుక వహించి కృపలేనిదై కోపించి దూరంగా వెళ్ళినది నేనెలా జీవించేది అని పరమాత్మ యొక్క ప్రేమతత్వాన్ని చూయిస్తూ ఉన్నాడు. నన్ను వదిలి నా రాధ మాత్రము ఎలా మనగలదు, ఏమి మాట్లాడగలదు? రాధ లేనిచో నాకు ఈ ధనమెందుకు, ఈ జనమెందుకు, గృహమెందుకు, అసలు నేను జీవించుటెందుకు అని శ్రీకృష్ణుడు రాధకై బాధపడుచున్నట్లు గీత గోవింద వాక్యంలో, కావ్యంలో జయదేవ మహాకవి తెలియజేశాడు కదా. కనుక అట్టి ప్రేమమయుడు భక్తవత్సలుడైనటువంటి భగవానుడు సువర్ణమయుడై ఉన్నాడు. ఆ సువర్ణమయమైనటువంటి భగవానుడు నేడు కళ్యాణ కైంకర్యంలో భాగంగా, ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా దక్షిణ హస్తానికి ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహించారు అర్చక స్వాముల వారు వైఖాన సాగమోక్త రీతిగా. ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా చక్కగా వామహస్తాలకు ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అటు భూరమణి ఇటు శ్రీరమణి ఇరువురకు కూడా చక్కగా ఈ దివ్యమైనటువంటి కళ్యాణ కంకణాధారణను చేస్తూ ఉన్నారు. పరమాత్మకు అనేక రకాలైనటువంటి ఆత్మబంధుత్వం గలదు. ఎందుకు అంటే పరమాత్మతో అంటిపెట్టుకున్నటువంటి ప్రతి జీవుడు కూడా పరమాత్మ యొక్క ఉనికి చేత ప్రకటిస్తూ ఉంటాడు. కాబట్టి కన్నుతో స్వయంగా తాను చూడలేదు, ముక్కు స్వయంగా తాను వాసన చూడలేదు, నాలుక స్వయంగా తాను రుచి చూడలేదు. కాబట్టి చర్మము స్పర్శ తాను స్వయంగా చూడలేదు. కాబట్టి కన్ను ద్వారా చూసేటటువంటిది ఒకటి ఉంది, మనస్సు ద్వారా మనస్సు, ముక్కు ద్వారా వాసన చూసేటటువంటిది ఒకటి ఉంది పదార్థము, నాలుక ద్వారా రుచి చూసేటటువంటి పదార్థం ఉంది. కాబట్టి చూసేవాడినే చూడు అంటుంది వేదాంత శాస్త్రము. అట్లా చూసేవాడినే చూడు అంటే అతడు సాక్షి రూపంగా ఉన్నాడు కదా. సాక్షి రూపంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వం మనకు అవగతం అవ్వాలి అంటే అనంత లోకాలను కీర్తించేటటువంటి వాడిని, అనంత లోకాలన్నీ కూడా కీర్తించేటటువంటి ఈ సందర్భంలో, ఈ కళ్యాణ సందర్భంలో శ్రీదేవి అమ్మవారికి ఇప్పుడు ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా వామహస్తానికి అనగా ఎడమ చేతి భాగానికి
మంత్రోచ్చారణ స్వరూపంగా, మంత్ర స్వరూపంగా, సంకల్ప నిరూపంగా ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులలో కళ్యాణ కంకణ ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా చక్కగా కళ్యాణ కంకణ ధారణను చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. వైఖాన సాగముక్తంలో అభిజిత్ లగ్నంలో, అనగా అందరికీ సబబైనటువంటి సమయము. అభిజిత్ లగ్నానికి అటు ఇటు ముహూర్తాలు చూడనక్కర్లేదు, ఆ ముహూర్తమే గొప్పది. కాబట్టి ప్రతినిత్యము కూడా స్వామివారికి కళ్యాణోత్సవం అభిజిత్ లగ్నంలో నిర్వహించబడడం చాలా విశేషమైనటువంటి ఒక గొప్ప వేడుక. కాబట్టి ఉత్సవాలలో అన్నింటికంటే గొప్పది ఏంటి అంటే కళ్యాణోత్సవం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది లోక కళ్యాణకారకమైనటువంటి అంశం. కాబట్టి లోకంలో ఉండేటటువంటి అందరూ కూడా తిలకించేటటువంటి భక్తిపూర్వకంగా, విన్యాసపూర్వకంగా మనో ఇంద్రియాలన్నిటినీ, చిత్తవృత్తులన్నింటినీ అరికట్టి పరమాత్మ పాదాల వైపు మనస్సు లగ్నం చేసేటటువంటి శుభతరుణం. కాబట్టి పరమాత్మ మనందరి పట్ల ఒకే సమమైనటువంటి భావనతో మనందరినీ కుదురుగా ఉంచి, తాను కుదురుగా ఉన్నవాడై మనందరినీ కుదురుగా ఉంచి ఈ యొక్క కళ్యాణ వేడుకను నిర్వహించుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని మన చేత కూడా మన యొక్క దివ్యమైనటువంటి భక్తిని ఒకచోట కుదిరించి స్వామి పాదాల పట్ల మన మనస్సును కుదిరేలా చూయించుకొని ఆ విశ్వాసపూరితమైనటువంటి మనందరి మనసులను తనంత తానుగా ఒక చోటికి రప్పించుకొని ఈ కళ్యాణ కంకణ విషయంలో, కళ్యాణ కైంకర్యంలో మనందరినీ కూడా మనవంతు పాత్రగా స్వామివారు చేశాడు. కాబట్టి ఇది ఈ జన్మలో ఉండేటటువంటి ఒక పుణ్యం మాత్రమే కాదు, అనేక జన్మలలో ప్రాప్తము ప్రారబ్ధము అనేటటువంటి రెండు విశేషాంశముల చేతనే మన జన్మలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రాప్తాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శుద్ధైరుద్ధైర్వామృద్వాంసం శుద్ధ ఆశీర్వామక్తు ఇంద్రశుద్ధో నాగశుద్ధ శుద్ధావిరోధిభిః మయి దేవాంధ్రప్రమాయి దంతాన్ మయ్యాసేరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారంతపూర్వేరిట్టాస్యామ తనుమా సువీరాః ఉద్ధన్యమానమస్యామేత్యమాత్మానం యజమానస్య హంతో శివానశ్యంతు పృథివీ తన్నో శాతా పృథివీ తోకశాత పూతః సౌమ్యా కృణద్వకం రచనాహోతవికుంసత్ తత్స విదర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష జాతవేదో అగ్నిం గృహీత్వా జాతవేదోపమనస్య రేదో యహజంజర్మనగ్నిశ్వదే అగ్నిమస్వస్తాదహవ్యగం సుమీ గర్భాజనీన్యోమయోభూః కృతప్రదేగో కృతజోనిరగ్నే కృతస్సమిజ్జో కృతమస్యాన్నం కృతపృషస్వా సరితో బ్రవన్ కృతం బ్రవన్ సరజాయక్షదేవాన్ ఆయుర్దాగ్నే అవిశోజుషాణో కృతప్రదేగో కృతజోనిరేది తత్స విదర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. అదితేన మన్యస్మ అనుమతేన మన్యస్మ సరస్వతేన మన్యస్మ దేవసవిద పృషవ. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్సాత్ విసేమదస్సురచో వేన ఆవహ సబుత్నిజాపమాస్య విష్ట సతస్తదస్తమతోనివహ. ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసనం సోమో దేరగం సోమో అర్వంతమాశకం సోమో వేరంకరమణ్యం దదాతు సాధన్యం విదత్తకం తవేజం ప్రతిశ్రోణం జ్యోతదాత తస్మై సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః. ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి బ్రహ్మసోమాయ నమః. గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృతయత్వన్నాగస్యపృష్టే యజమానోస్తు సప్తఋషీణాకం సుకృతాం యత్ర లోక తత్రేమగ్నం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతామృతయత్వం నాగస్య పృష్టే యజమానోస్తు సప్తఋషీణాకం సుకృతాం యత్ర లోక తత్రేమగ్నం యజమానం చ దేహి. ఓం ప్రోక్ష పాత్రాదాధావమాదాయ పవిత్రే ఏస్తో వైష్ణవ్యేస్తో యజ్ఞయేస్తో వాజభూతేస్తో విష్ణో మనసా భూతేస్తో యజ్ఞస్య పావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యేత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసి. పశ్చిమతో విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో విష్ణోస్తూపోసి ప్రాచ్యాం విష్ణోస్తూపోసి
श्रुतासे कृतासे ध्रुवासे तरुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मन् प्रणेष्यामि जमानवाचं यच्च सोम प्रणेष्यामि जमानवाचं यच्च प्रणयज्ञं देवतावर्तयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रे यज्ञं यजमानं च देहि ओम प्रणय कोपो जिनत्को शवो जिनत्को सब्जशन्तान् विष पात्राणि देवयज्ञायै दक्षिणपणदौ ब्राह्म्येण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि वसूनावाहयामि मूर्धानावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्यामि श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपास्त्रिज्ञमावाहयामि यज्ञदे विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिये जुष्टनिर्वपामि इन्द्राजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्निसोमाभ्याकुष्टनिर्वपामि प्रजापतियेजुष्टनिर्वपामि वसुभ्याजुष्टनिर्वपामि मरुभ्याजुष्टनिर्वपामि रुद्रेभ्योजुष्टनिर्वपामि अवोपस्पृश्यात् श्रीविष्णवेजुष्टनिर्वपामि बृहस्पतियेजुष्टनिर्वपामि मित्राजुष्टनिर्वपामि वरुणाजुष्टनिर्वपामि आदित्येभ्योजुष्टनिर्वपामि अश्विभ्याकुष्टनिर्वपामि पूष्णेजुष्टनिर्वपामि कक्षाजुष्टनिर्वपामि कक्षदेवत सोमाजुष्टनिर्वपामि औपासज्ञाजुष्टनिर्वपामि यज्ञदे विश्वेभ्यो देवेभ्योजुष्टनिर्वपामि सर्वदेवेभ्योजुष्टनिर्वपामि आद्यन्तप्रतिष्ठयामि चुरन्द्रप्रतिष्ठयामि आग्नेयज्योतिरसे समदिते स्वाहा अमृतनमसि वारुणमसे अन्तरितकं रक्ष अन्तरिधारादय प्रत्युष्टकं रक्ष प्रत्युष्टारादयः चिक्वति स्वामनः तच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिस्वाहा वाक्पति स्वामनः तच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिस्वाहा देवस्वामनः तच्चिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिस्वाहा कलसम्पूर्ण समिदो गृहीत्वा मूलाज्ञां गुरुसन्तर्शयित्वा अभ्यर्च अक्षत आद्याचरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुदये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजरात्मे नमः विजर्पणे नमः अग्निपुरुषाय नमः अजितेन मन्यस्व नमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभा ब्रह्मणोत्तमादास्मा समेत यस्माः आकार मुहूर्तस्तु मुहूर्तोस्तु परिदेन पुष्पा वायुव्यादाग्नेय अंतम प्रजापतये स्वाहा नैऋत्याधीशान अंतम इंद्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्या स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अवोपस्पृश्या श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा स्वभ्या स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवते सोमाय स्वाहा औपासज्ञाय स्वाहा यज्ञदे विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वदेवेभ्यो स्वाहा चुरुम्यात्वा गृहीत्वा व्याहुतिर्जुहोति ओम भू स्वाहा ओम भुवस्वाहा ओम स्वाहा ओम भूर्भुवस्वस्वादिदेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावीः प्राणानायं जामस्यां स्वदेदो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मा गोपासनाख्यो मंत्रलोभे क्रियालोभे द्रव्यलोभे कालप्रयासे कर्मप्रयासे न्यूनातिरिक्तरोदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णुं होष्ये दितेन मन्यस्मा नमदेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रसभावों मतो देवावन्दन यदा विट्टर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्माः इदं विट्टर्विजक्रमे त्रेधा नृतते पदं समूढमस्य भागं श्रेयः स्वाहा त्रीणि पदाविजक्रमे विट्टर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि विस्कृतयतो व्रतानि पुष्पते इन्द्रस्य यज्ञस्सका तद्विष्णोः परमं पदकं तदा पश्यन्तु सूर्यः दिवे वदक्षरादग्गुस्वाहा तद्विप्रासो पञ्चमोजाग्वागं दस्यमिन्दते विष्णोर्यत्परमं पदग्गुस्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वादितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
మేలుకొని ఉన్నతి మొక్కాలు చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే, గన్నన కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పూల దండలు తీసి పువ్వులియరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనద్దాలు చూపరి తతితో బాగాలియరే, గగనద్దాలు చూపరి తతితో బాగాలియరే. మొగరు దేర కస్తూరి ఉండలియరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులియరే. విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు. బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు. అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి, అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగూడి, వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులియరే. దేవుడు దేవియునదే తెరదీయరే. విఘ్నో మునిమధ్యమాం స్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయువ్రాగాసహంకార మహోదువ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రభిదిట్టిదాన అతల వితల సుతల తల తలరసా తల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజశ్చేషస్య
सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामनकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डिशुण्डाद्दण्डोद्दम्बिते अमरावते तेजोवते संयमनिरक्षोवते सिन्धुमते गन्धवत्तलकावते यशोवते त्वट्टदेवप्रे विराजिते इन्द्राग्नेयमनिरुतवरुणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकान् लोकान् चलवलयिते लवणेक्षुरासर्प्रदक्षेरशुद्धोदकाख्य सप्तान्नपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्चशाकशाल्मपुष्कराख्य सप्तद्वेपद्वेपिते माहेन्द्रमलयमुद्रुक्षुदिन्द्यपारयात्राख्य सप्तकुलपर्वतविराजिते भारत किं पुरुष हरिरावतभद्रास्वकेतुमाल हिरण्यकरमणकुरुवृषाख्य वर्षाणां मध्ये वरदवर्षे वरदखण्डे महासरोरुहाकार 50 कोटि योजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारुण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ सकलजगत्त्रष्टुः प्रार्थयज्वनो ब्रह्मणो द्वितीयपरार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयायामि एजन्मनि च एदक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहस्यप्रकाशे च आवृत्तनावृत्तमहापातकाति समस्तदुर्दक्षयार्थं तत्पूर्वेषां तथा परेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां च कुम्भे पाकलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरी तत्र कस्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसभगवत्शास्त्रोक्तमार्गेण आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविधव्योः प्रवर्तमानस्य परतद्विभव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरस भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयाक्षादिवसात् उत्पस्थितलयकारणभूतस्य श्री महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेन स भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतानिकुटमकुटमनिगण विजृम्भित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेन स भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मक नित्ययौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनौ अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराज ऋग्यश्यामादर्वण सकल वेदाध्यायिनी भार्गवत्योनोप्यमान अर्ववेदल पंचारुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृतिरूपां उत्तरफल्गुनी नक्षत्रे कन्या रासो जातां भृगो संकल्पतनयाम् इमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि। ऋग्यजुष्यामादर्वण सकल वेदाध्यायिनीं कास्यमावत्सारणै द्विवत्रजारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं
सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं रेवती नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते सङ्कल्पतनयाम् इमां भूदेवीनाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युधां दास्यामष्टवेदुभ्यं ब्रह्मलोकचिकीर्षयेत् कन्यां स्वलङ्कृतां साध्वीं सुशीलाय सुवेदसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धयेत् विश्वम्भरः सर्वभूतः साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि। प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्सु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम्। ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత మనం నిత్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి యొక్క ప్రవరను విన్నాం కదా. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవర అత్యద్భుతమైనటువంటి ఒక రాజబాటను మనకు చూయిస్తూ ఉన్నది, చక్కనైనటువంటి పరంపరను చూయిస్తూ ఉన్నది. కాబట్టి మనందరికీ కూడా ఎవరు గొప్ప అంటే మన పూర్వీకులు గొప్ప. మన పూర్వీకులు అంటే ఎవరు? పితృదేవుళ్ళు. మరి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేతనే మనం అన్ని కార్యాలు సఫలీకృతం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి పరమాత్మ మనకు ఎప్పుడూ కూడా పితృరుణం, ఋషి రుణం, దేవరుణం అనేటటువంటి 3 రుణాలు ఉంటాయి ప్రతి ఒక్క మానవుడికి కూడా. కాబట్టి మనకు మూలమైనటువంటి వారు ఎప్పుడూ కూడా మనం విస్మరించకుండా ఉండేటట్లుగా కూడా వాళ్ళు ఆశీర్వదిస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే మన యొక్క అన్ని రకాల సంకల్పాలు నెరవేరడానికి కారణమైనటువంటి ఒక శక్తి పితృదేవతల నుంచి కూడా మనకు ఎంతగానో సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి మన గోత్రాలు, మన సూత్రాలు, మన ప్రవర చక్కగా దివ్యమైనటువంటి లక్షలాది మంది పితృదేవతలు అక్కడ నుంచి మనకు అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పరంపరను ఒక సనాతన ధర్మంలో మాత్రమే చూయించడం అతి విశేషమైనటువంటి ఒక గొప్పతనం. కాబట్టి మన ఔన్నత్యమంతా ఎక్కడున్నది అంటే పూర్వ ఉపచారాలు, అనేక రకాలుగా మనం పూర్వీకులు నిర్వహించినటువంటి ఆ దివ్యమైనటువంటి కైంకర్యాలు, శాస్త్రాధారితంగా గురువు యొక్క ముఖాముఖిగా నేర్చుకున్నటువంటి గొప్ప వేద సంస్కృతి, ఇవన్నీ కూడా మన ఔన్నత్యాన్ని సూచించేటటువంటి కారకాలు. ఆ లక్షణమైనటువంటి విలక్షణమైనటువంటి ఈ కళ్యాణోత్సవమే అత్యద్భుతమైనటువంటి శాస్త్రానికి ఆధారభూరితమైనటువంటి, శాస్త్రాన్నే నడిపించేటటువంటి ఒక వివాహ వ్యవస్థ. విశేషమైనటువంటి వాహనాన్ని, విశేషమైనటువంటి ప్రయాణాన్ని వివాహము అంటారు. ఎందుకు అంటే ఆధ్యాత్మికోన్నతిని సాధించడానికి కారణమైనటువంటి ప్రయాణము అని అర్థం ఇక్కడ. మరి ఆధ్యాత్మికోన్నతి సాధించడం అంటే అది సాధ్యమవుతుందా అని అంటే, ఆధ్యాత్మికోన్నతిని సాధించాలంటే ఆధ్యాత్మిక ఉనికి కారణమైనటువంటి పరమాత్మను గుర్తించాలి. అలా గుర్తించడానికి వీలుగా ఉండేటటువంటి కొన్ని విధానాల్లో శ్రీవారి కళ్యాణోత్సవం ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నది. అది నిత్యము జరగడం మన అదృష్టం. కాబట్టి మన ఆత్మానందభరితమైనటువంటి, ఆత్మరంజకత్వంతో కూడినటువంటి కళ్యాణ వేడుకను, ఆ వేడుకను వెంకటాద్రి వేదిక మీద నిర్వహించబడడం పరమ విశేషంగా మనం భావిస్తూ ఉన్నాం. అంతేగాక పరమాత్మ ఈ భోగి పర్వదినం నాడు ఎంతో భోగ శ్రీనివాసమూర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. చూశారా, దగద్దగాయమానంగా వెలిగేటటువంటి ఆ స్వర్ణభూరిత స్వర్ణాభరణ ధారణ, దివ్యమైనటువంటి ఆ పగడాలు, రత్నాలు, కెంపులు, గోమేధికాలు, వాటితో పొదగబడినటువంటి దివ్యమైనటువంటి నీలవర్ణంతో కూడినటువంటి కెంపులు, ఈ విశేషమైనటువంటి ఆ ఆభరణాలన్నీ కూడా స్వామివారు ధరించారు. అంతేగాక శంఖచక్ర గదాధారుడైనటువంటి పరమాత్మ స్వామివారికి అన్నింటికంటే కూడా గణనీయంగా గోచరించేటటువంటి అలంకరణలు ఏవి అంటే వెంటనే భాగవతోత్తములు దర్శించినట్లుగా శంకుచక్రాలు, భుజస్కంధాలపైన శంకుచక్రాలు ఎంత బాధ్యతాయుతంగా స్వామి ధరించి ఉంటారో చూశారా. వాటన్నిటిని కూడా ఎన్నిసార్లు ప్రయోగించినా భక్తులను ఉద్ధరించడానికే వాటిని ప్రయోగిస్తూ ఉన్నాడు. అది మనం గమనించాల్సినటువంటి విశేషణం. కాబట్టి పరమాత్మ భక్తుల కోసం ఎప్పుడూ కూడా సదా తాను కాచుకొని భక్తుని పిలుపు కోసం ఎప్పుడు వేచి ఉండేటటువంటి వాడు శ్రీనివాస ప్రభువు. అంత దివ్యమంగళాకారుడు,
నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తున్నటువంటి మాలలను ధరించి చక్కనైనటువంటి ఉపచారాలతో నిర్వహించుకుంటూ ఈ దివ్యమైనటువంటి కైంకర్యాలలో భాగంగా స్వామివారు మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. కనువిందు గొలిపించేటటువంటి కమనీయమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వాడే శ్రీనివాసుడు. అట్లాంటి శ్రీనివాసుని యొక్క దివ్య మంగళా శాసనాలన్నీ కూడా మన కోసం ప్రకృతి మండలాలలో కూడా ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి, పరిమళిస్తూ ఉంటాయి. కానీ వాటిని స్వీకరించేటటువంటి భక్తుడు ఇక్కడ అవసరం. అందుకనే ఆదిదేవుడైనటువంటి పరమాత్మను ఏ విధంగా మనం దర్శించాలి? తొలి అయినటువంటి వాడుగా ఆదిదేవహాని స్తుతించబడినాడు కాబట్టి తన వలననే తాను మనుగడను సాగిస్తూ మరొకరి అవసరము లేనివాడై ఉన్నాడు కాబట్టి భూతములన్నీయు తన నుండియే ఆవిర్భవించి తనలోనే లయించుట చేత తాను ఆదిదేవుడాయను. సృష్టికి ఆది కారణము తానయ్యున్నాడు. సకలములకు తాను ఆది అయి తనకు మరొక ఆది లేనివాడై ఉన్నాడు కాబట్టి ఆదిదేవ అని స్తుతించబడినాడు. అందుచే ఆదిదేవుడైనటువంటి ఆదినారాయణమూర్తి మహాదేవుడు అనబడుచున్నాడు. మహాదేవుడు కూడా ఆత్మానంద స్వరూపుడై భగవానుడు మహాదేవ అని కీర్తించబడుతూ ఉన్నాడని అర్థం. అంతేగాక సకల భూతాలు తన నుండియే ఆవిర్భవించుట వలన సృష్టి కారణమునకు కారణమైన మహాకారణము తానై మహాదేవ అని కీర్తించబడెను. విష్ణుమూర్తి మహాదేవ అని స్తుతించబడుతూ తాను దేవతలకు దేవుడని తెలియచున్నాడు. అందుకనే ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన, అందరికంటెను అధికుడై ఉత్తముడై భగవానుడు ఉత్తరః అని కీర్తించబడుతూ ఉన్నాడు. విశ్వస్మాదింద్ర ఉత్తరః, అందరికంటెను మిక్కిలి అధికుడు అని ఋగ్వేదము తెలియబడుచు ఉన్నది. ఋగ్వేదము ద్వారా స్వామి తెలియబడుచు ఉన్నారు. ఆదీనుగాక జీవులను సంసార సాగరము దాటించువాడైనందున తాను ఉత్తరుడాయను. అసురుల వలన ఏర్పడు ప్రమాదముల నుండి దేవతలను రక్షించి ఉత్తరుడాయను. మానవులకు దేవతలకు ప్రభువైనటువంటి శ్రీధరుడే గోవులకు కూడా ప్రభువై ఉన్నాడు. ఈ విషయమును గోపతి అని కూడా కీర్తించబడుతూ ఈ సంక్రాంతి పర్వదినం నాడు గోవుల పాత్ర ఎంతగానో ఉన్నది కదా. పాడి పంట అంటేనే సంక్రాంతిమయమైనటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి వేడుక కదా. కాబట్టి గోపతి అని కూడా స్వామివారిని కీర్తించారు. గోవులను పాలించువాడై భగవానుడు గోపతి అని పిలువబడి కృష్ణావతారంలో భగవానుడు గోపాలుడై ఉండెను. గో అనగా భూమి అని అర్థము కూడా కలదు. భూదేవికి పతి అయి పరమాత్మ గోపతి ఆయను. గో అనగా వాక్కు అని, గోవిందుడని, ధర్మము అని, వేదము అని అనేక రకాల అర్థాలు ఉన్నాయి. కాబట్టి వేదాలను రక్షించినటువంటి పరమాత్మ, గోవులను రక్షించినటువంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా ఈ కైంకర్య విధులలో భాగంగా స్వామివారు చక్కగా ఈ కళ్యాణ కైంకర్య వేడుకలను నిర్వహించుకుంటూ ఉన్నారు చక్కగా. కాబట్టి మనం అంతే శ్రద్ధాభక్తులతో వీక్షిస్తూ మాంగళ్య ధారణ సుముహూర్తాన్ని ఈ విధంగా కాలం పండించేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి మాంగళ్య సూత్రాన్ని ఇప్పుడు స్వామివారి స్వహస్తాల మీదుగా ఇరుదేవేర్లకు కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి మంగళసూత్ర ధారణను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు స్వామివారి స్వహస్తాల మీదుగా. ఓం నమో వెంకటేశాయ. ప్రజాపతిస్సోమగుం రాజా నముసృజదా త్వంత్రజో వేద అన్వసృజ్యందా తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే స్వంజేవ శరదాం శతం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్సోమగుం రాజా నముసృజదా త్వంత్రజో వేద అన్వసృజ్యంతా తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే వందే వజ్రదాం శతం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు శుభం శుభం.
చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సరస్వతేన్వముక్తుస్తాః దేవదవిద ప్రాసావీః ప్రాణానాయామస్యాం సుమతిదో శ్రీనివాదస్వామినః వైవాహికోచకర్మాంగోపాసనాఖ్యో లాజహోమం కరిష్యేతి తేన మన్యస్మాన్ మదేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవదవిద ప్రసవా ఇమా లాజానమిత్యపి కార్యా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరణమన్యదా యన్నాద్రుపబ్రోదేజ్ఞో లాజానావపంతి దీర్ఘాయురస్వమే బదిరే దంతా జ్ఞాతజో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరణమన్యదా యన్నాద్రుపబ్రోదేజ్ఞో లాజానావపంతి దీర్ఘాయురస్త్వమే బదిరే దంతా జ్ఞాతజో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరణమన్యతాం యన్నాద్రుపబ్రోదాజ్ఞో లాజానావపంతి దీర్ఘాయురస్త్వమే బదిరే దంతాం జ్ఞాతజో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అదిదేన్వమగ్గుస్తాః అణమదేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిద ప్రాసావీః ప్రాణానాయామస్యాం సుమతిదో శ్రీనివాదస్వామినః వైవాహికోచకర్మాంగోపాసనాఖ్యో సర్వదో జప్రాయశ్చిత్తార్థం అదో దేవాదివైష్ణం హోష్యే అదిదేన మన్యస్మా నమదేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవసవిద ప్రసుమ ఓం మతో దేవావంతనాగిదో విట్టర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్మాహ ఇదం విట్టర్విచక్రమే త్రేధానత దేవతం సమో నమస్య మాగం శ్రే స్మాహ త్రీని పదామచక్రమే విట్టర్గోపాదాబ్జః తదో ధర్మాణి దారగిన్ స్మాహ కర్మాణి వస్కతయదో ప్రధాని పద్మదే తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంత చౌర్యః దివే వదక్షరాద దగ్ధస్మాహ తద్విప్నాశో పంజవో జగృవాకం తస్కమిందతే
विष्णुर्यत् परमं पदग्गु स्वाहा ओम भूः स्वाहा ओम भुवः स्वाहा ओम सुवः स्वाहा ओम भूर्भुवस्वत्वादितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः देवसविदप्रासावीः प्राणानायं जामस्यां सततो श्रीनिवासस्वामिनः वैमागोत्सकर्मा गोपासनाख्यो उपरिट्टादन्तो होमं गृह्येदेन मन्यस्मान् मन्यस्मान् सरस्वतेन मन्यस्मा देवसविदप्रसुमा तदस्सक्रमणात्वरेरजं विद्वान्यो निमिहाकरम् अग्निष्ठुटकुट विद्वान् सर्वज्ञ सुगतं करोतु स्वाहा अग्नये एव टहृता उदयनां कामानाकुञ्जमध्ये त्रये स्वाहा अग्नये स्वाहा अग्निनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्ने षट्कृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मा भूदग्निस्तत्पुनरागः जातवेदावज्रणे स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे मायमादिक्रादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा वेषदुरुत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दूराध्यै स्वाहा दैवीभ्य स्वाहा समृद्ध्यै स्वाहा समृद्धमुद्यै स्वाहा एदो ओषेदसे महे स्वाहा समिदसे तेजोमयदे स्वाहा यमस्य ते मृत्योर्मोबाय स्वाहा सोमस्य ते चित्तं मे बाय स्वाहा वाजोर्दे महे प्राणान् मे बाय स्वाहा ब्रह्मणो दे महे बुद्धिं मे बाय स्वाहा सप्तदे अग्ने सप्त सप्तदीप्मा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्मा सप्तयोनिर्रात्मनस्मा कृतेन स्वा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा अग्निर्जीर्णं वेदिर्जीर्णं यूर्जीर्णं पृथिवीजीर्णम् ओषधव्याप्तसेवजीर्णः स्वाहा ऋतदान विद्वानुट्टभृतेन पूर्णबाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निशुप्यदो वेदचुप्यदो जोष्टुप्यदो पृथ्वीचुप्यदो ब्रह्माद्या सुप्यन्ताम् अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ता सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावीः आवाहिक देवताभ्यो नमः सुमदासान् शोभनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमे भोजा स्वाहा सर्वमस सर्वमे भोजा स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतमामे श्रेष्ठां प्राच्यां दक्षिणायाम् उदराजाम् उदेचाम् उद्वाजाम् उदराजां मार्तयन्तां पश्चिमतः परिधिमपनय प्रजमोच्याकृतिं विसृज्य विप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधजो मरुदा कुशस्मततो नो मृट्टिमेन यस्माः शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मार्दजोर्भूतिः आदित्यस्वोमो नमः प्रजाजुषं तद्देवानां प्रजाजुषं तन्मे अस्तु प्रजाजुषम् भूतिस्मादेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मार्दजोर्भूतिः आदित्यस्वोमो नमः प्रजाजुषं जमदग्ने कश्यपश्चत्रजाजुषं यद्देवानां तन्मे अस्तु त्रजाजुषं दीर्घायुत्वाज बलाज सदाज सदन्तवच्चेत्रजाजुषम् अभोजट्टामजोपभस्तानमवर्जेतदात्रा महेरणाय चक्षुषे यो वत्सवदमोरदत्तस्य पादिकेन हंसतेरव मातरः तस्मा अरङ्गमामभ
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృతాసనాయుక్తంతమయా దేవా పరిపూర్ణం స్వదశ్చ వై ప్రాయశ్చిత్తాని జయజాను హోమ కర్మాణ్యవాన్ వై తాని జయజాని జయజాన శ్రీకృష్ణ స్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్దసకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునర్పాద్యర్ఘ్యం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథా సమదాన్ సంప్రవేశ శోభనార్థం క్షేమాయ అగ్నిపురుషాయ నమః గులోపహార నివేదయామి. ఆద్యోపహారం సమర్పయామి. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు మనం చక్కగా లాజహోమాన్ని పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాం కదా. చక్కగా కస్తూరి తిలకాన్ని ధరించినటువంటి పరమాత్మ, కస్తూరి పునుగు జవ్వాది తైలములు అనేటటువంటి విశేషమైన పరిమళ ద్రవ్యాలను నిరంతరం ఉపయోగించేటటువంటి పరమాత్మ ఇప్పుడు కస్తూరి తిలకధారి అయి అక్షత అంగారం అనేటటువంటి పరిమళ భరితమైనటువంటి హోమ ద్రవ్యాన్ని కూడా తాను నుదుటిన ధరించిన వాడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. అట్టి దివ్యమైనటువంటి పరమాత్మ అనేక ఆభరణాలను ధరించి చక్కగా భోగ శ్రీనివాసమూర్తిగా మనకు దివ్యమైనటువంటి దర్శనాన్ని మనకు కలిగిస్తూ ఉన్నారు పరమాత్మ. ఇప్పుడు లాజహోమం పూర్ణాహుతి కార్యక్రమం ముగిసిన తర్వాత ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. చక్కగా కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి అన్నమాచార్యుల వారి వంశీయుల చేతుల మీదుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ వారుణమాయనం అనేటటువంటి ప్రక్రియ కూడా అన్నమాచార్యుల వారి వంశీయుల తరపునే చేయించడం గొప్ప విశేషం. ఎందుకంటే అలనాడు స్వామివారు పట్ల ఎంతో దివ్యమైనటువంటి భక్తి ప్రపత్తులను చాటి చెప్పిన వాడై పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆ పరంపరతోటే కొనసాగుతున్నటువంటి ఈ కైంకర్యం నేటికి ఇంత శోభాయమానంగా వెలుగొందుతూ ఉన్నది అంటే ఎప్పటికైనా మనకు గొప్ప సంస్కరణలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే గొప్ప ఆదర్శాల నుంచే వస్తాయన్నమాట. కాబట్టి మనం పూర్వీకుల యొక్క ఆదర్శాలను అంటిపెట్టుకుని జీవిస్తూ ఉంటే ఆ ఆచరణాత్మకమైనటువంటి సంస్కృతి విధానాలే మన జీవితాలను పావనం చేస్తాయి. అటువంటి విధానాలతో భాగంగా ఉండేటటువంటిదే ఈ కళ్యాణోత్సవం కూడా. చక్కగా ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని వీక్షించబోతున్నాం. స్వామివారు ధరించినటువంటి దివ్యమైనటువంటి మాల భక్తాదులందరూ భాగవతోత్తములందరూ కూడా ఒక మాలగా మారి స్వామివారి మెడను అలంకరించినట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి మాలను తీసి ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా సమర్పించబోతూ ఉన్నారు. శ్రీదేవి అమ్మవారు చక్కగా కంఠసీమకు అలంకరింపజేసుకొని దగద్ధగాయమానమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీస్సులన్నింటినీ కూడా భక్తుల యొక్క అభీష్టాలన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి కరుణారస మూర్తి అమ్మ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే భోగమూర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభువు భోగినాడు అత్యద్భుతమైనటువంటి ఈ దివ్యమైనటువంటి అమ్మవారి కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి స్వామివారు ధరించారు. ఇప్పుడు స్వామివారు ధరింపజేసినటువంటి కళ్యాణమాలను తీసి భూదేవి అమ్మవారికి కూడా సమంత్రపూర్వకంగా స్వామివారి స్వహస్తాల మీదుగా అర్చక స్వాముల వారు సమర్పించబోతూ ఉన్నారు. చక్కగా దివ్యమైనటువంటి మాలను ఇప్పుడు భూదేవి అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకోబోతూ ఉన్నారు. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఇరుదేవేరులు కూడా చక్కగా రాజశోపేతమైనటువంటి స్వామివారి యొక్క సరసన స్వామివారి యొక్క హృదయ వేదికను అధిష్ఠించినటువంటి వారై పరమాత్మ యొక్క పట్టపురాణులై మనకు దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ స్వామివారు దివ్యమైనటువంటి మాలను ధరించారు. ఇప్పుడు అందరూ ఒకే వేదిక మీద ముగ్గురు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి మనందరికీ దర్శనమిస్తూ దివ్యమైనటువంటి అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని మనందరికి కూడా దర్శింపజేసేటట్లుగా పరమాత్మ అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉన్నారు. అదిగో భక్తాదులందరూ కూడా దివ్యమైనటువంటి భావనలతో నిండి మళ్ళీ ఈ దర్శనం మళ్ళీ ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి అవకాశాన్ని కలిగించు తండ్రి పరమాత్మ అనేటటువంటి విధానంతో వాళ్ళు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ముగ్గురు కూడా ఒకే వేదిక మీద ఒకే సింహాసనం మీద అత్యద్భుతమైనటువంటి అక్షతారోహణ అక్షతలు అనగా చిన్న చిన్న భాగాలుగా కాకుండా ఉండేటటువంటి బియ్యంతో పసుపుతో కూడినటువంటి అక్షతలు అని అర్థం. వాటిని ఇప్పుడు పరమ మంగళాలకు ప్రతీకగా ఉన్నటువంటి అక్షతలై
స్వామివారి పట్ల ఇప్పుడు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి దివ్యమైనటువంటి సంకీర్తనతో ఆ అక్షతలు ముగ్గురిని స్పర్శించబోతూ ఉన్నాయి. చక్కగా స్పర్శించేటటువంటి ఆ అక్షతలే భాగవతోత్తములని మనం భావన చేయాలి. ఓం నమో వెంకటేశాయ. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు